90 రూపీస్ అనమాట. సో ఈ బ్యాగ్ వచ్చేసి ఇలా వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే నేను ఏం చూపించబోతున్నాను చూస్తున్నారా? ఇంకెందుకు వెయిట్, లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. సో ఈ రోజు అయితే బ్యాగ్ చూపించబోతున్నా. ఏంటి బ్యాగ్ అని చూస్తున్నారా? సో నేను రీసెంట్గా ఊటీ ట్రిప్ వెళ్ళినట్టు మీకు తెలుసు కదా, ఈషా అండ్ ఊటీ కూనో ట్రిప్. సో దానిలో నేను ఏమేమి పర్చేస్ చేశాను, షాపింగ్ చేశాను అని చెప్పేసి చూపించబోతున్నాను అనమాట. చాలా తక్కువ మినిమల్ షాపింగ్ చేసి ఉంటాను మోస్ట్లీ, కానీ అక్కడ ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి. సో ఏవైతే లోగా ఉన్నాయో అవి మాత్రమే షాపింగ్ చేశాను, ఎందుకంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా బార్గెన్ చేస్తాం కదా. సో అందుకని అన్నమాట, మనం అంత రిచ్ కాదు కదా, సో అంత కాస్ట్ పెట్టి కొనలేకపోయాను అనమాట. సో నా బడ్జెట్లో ఎంత ఉన్నాయో అంతవరకు తీసుకున్నాను. అవేంటివో మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ వచ్చేసి 90 రూపీస్ అనమాట. సో ఈ బ్యాగ్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇక్కడ మనకు చిన్ని జిప్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 2 జిప్స్ వచ్చినాయి. ఈ బ్యాగ్ 90 రూపీస్ అయితే నాకు చాలా వర్త్ అనిపించింది. మా మమ్మీ తెమ్మన్నారని చెప్పేసి తెచ్చాను అనమాట. సో ఇవన్నీ నేను పర్చేస్ చేసేవన్నీ ఎక్కడ కొన్నానో నేనైతే మెన్షన్ చేస్తాను. సో మీకు కావాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు పర్చేస్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే చాక్లెట్స్. మీకు ఊటీలో ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్ అయినా సరే ఫస్ట్ చాక్లెట్స్ అని చెప్పేసి పిలుస్తారనమాట. అన్ని ఎక్కువ చాక్లెట్స్ అయితే ఉంటాయి. సో అందుకని నేను ఇవి తెచ్చాను. ఇది వచ్చేసి 70 అనుకుంటా, 50 పడినాయి. నాకు చాలా నచ్చినాయి ఈ చాక్లెట్స్. క్యాండీస్ లాగా ఉన్నాయి అనమాట. తినగానే మెల్ట్ అయిపోతున్నాయి. అంటే అవి ఎలా ఉన్నాయంటే కొంచెం బబ్లిగమ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే ఇక్కడ 50 ఉంది, బట్ నేను 70కి తెచ్చినట్టున్నాను. సో నేను ఈ వీడియో ఎడిట్ చేసి అప్పుడు కింద మెన్షన్ చేస్తాను, అప్పుడు చూడండి. అండ్ నెక్స్ట్ 99 బజార్ అని ఒకటి దొరికిందనమాట. నేను వచ్చేసే రోజు అప్పుడు ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 29 రూపీస్ ఈ బాక్స్. ఇది జస్ట్ ఇట్లా ఇయర్ రింగ్స్, స్టడ్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట, లేదా మెడిసిన్స్ పెట్టుకోవడానికి అట్లాగా. మనకి ఊటీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ వాడరు. సో ఇలాంటి బ్యాగ్స్లోనే వాళ్ళు ఇస్తారు ప్యాక్ చేసి. మా బుడ్డి గాడి కోసం సాక్స్ అనమాట. ఇది వచ్చేసి 49 రూపీస్. 2 పేర్స్ వచ్చినాయి, ఇదొక కలర్ 49 రూపీస్. మా అక్క వాళ్ళ బాబు కోసం అవి. నెక్స్ట్ ఇది కూడా వాడి కోసమే అనమాట. ఇవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఎంత కామెడీగా ఉంటాయో స్పెట్స్. 29 రూపీస్ పడింది. ఇది చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇవన్నీ ఎక్కడ పర్చేస్ చేశానో నేను మీకు చెప్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏదైనా మిస్ అయితే నన్ను కామెంట్ సెక్షన్లో కూడా అడగచ్చు. సో ఇలా పెట్టుకోవాలన్నమాట. వాడు చిన్నోడు కదా, అందుకని అట్లాంటివి తెచ్చాను, ఆడుకుంటాడని చెప్పేసి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేయడమే. సో ఇప్పుడు చిన్న బుజ్జి గేమ్ ఆడుకునే బొమ్మలాగా ఉంది. ఇది వచ్చేసి 29. మనం ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ కొంటాం కదా, సో ఇయర్ రింగ్స్ కొన్నాను. ఇవి వచ్చేసి 60 రూపీస్ పడ్డాయి అనమాట. అస్సలు తగ్గించరు, ఎంత అడిగినా కూడా తగ్గించారు అనమాట. 60 రూపీస్కి కొన్నాను. ఏదో ఒకటి గుర్తుగా తెచ్చుకోవాలి కదా, నాకు బాగా నచ్చినాయి అందుకని. ఈ 2 బ్రేస్లెట్స్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. ఇవి వర్తో కాదో చెప్పండి. మా అక్కకి నాకు అన్నట్టు తెచ్చా కానీ అది వేసుకోదనమాట, అందుకని నేనే తీసేసుకున్నా. ఇది వచ్చేసి 9 రూపీస్. చిన్నపిల్లలు వేసుకుంటారు కదా అలా అనమాట. ఇది కూడా మా బుడ్డిగాడి కోసం తెచ్చాను.
ఇది చిన్న ఆడుకున్న బాస్కెట్ లాంటిది, ఇది కూడా 9 రూపీస్. మా బుడ్డిగాడి కోసం తెచ్చాను. చిన్ని నెయిల్ కట్టర్, ఇది కూడా 9 రూపీసే, మా బుడ్డిగాడి కోసం తెచ్చాను. ఇయర్ రింగ్స్ ఇవి నా కోసం 69 రూపీస్ అనమాట. నాకు బాగా నచ్చినాయి, పెద్దవి. ఈ మధ్యకాలంలో అసలు పెద్ద ఇయర్ రింగ్స్ కొనలేదు, అందుకని తీసుకున్నాను. ఇవి 69 రూపీస్. ఈ రెండు మా బుడ్డికాడి కోసం 19 రూపీస్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్. దీనికోసం ఎన్ని షాప్స్ తిరిగానో నాకే తెలుసు, ఎందుకంటే ఇది నచ్చింది బట్ ఎవరు తగ్గించట్లేదు. అందరూ 250 350 అలా చెప్పారు. సో ఫైనల్గా ఒక షాప్లో 200 తీసుకున్నాను. మనం ఒక కాస్ట్ అనుకున్నాక దానికి తీసుకునేదాకా మనం బార్గెన్ చేస్తూనే ఉంటాం కదా, అట్లా అనమాట. నాకు బాగా నచ్చింది. ఇది 200కి తీసుకున్నాను, వర్తో కాదో చెప్పండి. అండ్ మనకి ఇలా హ్యాంగర్ అంటే ఇట్లా పట్టుకోవడానికి ఇచ్చారు, ప్లస్ మనం బ్యాగ్ వేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు. నేను అది ఎలాగో ఇది తీసేసి అది చూపిస్తాను అనమాట. ఇక్కడ ఎడ్జెస్లో ఉంటాయి కదా, సో వాటికి ఇలా హ్యాంగర్స్కి పెట్టేయడమే. ఇక్కడ కూడా ఊటీలో చాలా మంది అబ్బాయిలు కూడా వేసుకున్నారు ఇది. నేను అబ్బాయిలు కూడా యూజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు, అమ్మాయిలే చేస్తారు కదా మామూలుగా స్లింగ్ బ్యాగ్స్ అనుకున్నాను. ఇంతే అనమాట, ఇలా వేసేసుకోండి. సో ఇదన్నమాట నేను చేసిన షాపింగ్. ఇవన్నీ ప్రొడక్ట్స్ వర్తా కదా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంతే ఈరోజు మన వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.